నో నో నో, టేప్ లో డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. 5th minute లో ఒక స్క్రాచ్ కూడా ఉంది. మేడం, నేను ఇలా టెక్నికల్ స్టాఫ్ రిజెక్ట్ చేసిన తర్వాత నేను అలో చేయను. యూస్ సమ్ ఎఫ్టీ, దట్స్ ఆల్. ఓకే. ఏమిటి? ఈ రోజు వనితామని వార్తలు చదివి హని రాలేదు. టైం అయిపోతుంది. మిస్సెస్ లలిత షీఈ్ ఆన్ లీవ్ మేడం. ఇంకా 5 minutes ఉంది. ఎగ్జాక్ట్లీ. నాకివ్వండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నమస్కారం. ఈ వారం వనితావని వార్తలు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ఈ సంవత్సరం అధిక శాతం అమ్మాయిలే ఉత్తీర్ణులయ్యారు. వి పద్మజారాణి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. నిమ్మలపాడు గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్న బోగటా తెలిసి పోలీసులు సకాలంలో చర్య తీసుకున్నారు. పెళ్లి నిలిచిపోయింది. ఇప్పుడే అందిన వార్త. భర్త నుండి విడాకులు పొందిన రజని అనే ఒక యువతి నిన్న రాత్రి రామగుండలో తన 2 బిడ్డలకు విషం పెట్టి చంపి తను కూడా క్షమించాలి, తను కూడా విషం పిచ్చాస్పత్రి. ఐఎమ్ సారీ. నన్ను మగడాకర్లు ముట్టుకోవద్దు. మిమ్మల్ని అందరినీ విషం పెట్టి చంపుతాను. నా కంటికి మగాడు కనపడకూడదు. పండి, ఇక్కడ నుంచి పండి, వెళ్ళిపండి. వదండి, నన్ను వదలండి. మిమ్మల్ని చంపేస్తాను. సారీ మేడం, ప్లీజ్ గెట్ అవుట్ ప్లీజ్. రజనీకి ఏమైంది? డోంట్ డిస్టర్బ్ మీ మేడం ప్లీజ్. రజనీ నా స్నేహితురాలండి. కావచ్చు, దయచేసి తర్వాత రండి ప్లీజ్. నా పేరు ధరణి. ప్లీజ్ రజనీని ఒక్కసారి. ఓ, మీరు దూరదర్శన్ ధరణి గారా? డాక్టర్. సారీ మేడం, పేషెంట్ పరిస్థితి బాగోలేదు. మమ్మల్ని మా డ్యూటీ చేసుకున్నామండి, వెళ్ళండి ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ ప్లీజ్. కమాన్ డాక్టర్. బాబు రవి, అన్నం పెట్టే అమ్మే నీకు విషం పెట్టిందిరా. తల్లి శాంతి, నిన్ను బాగా నిద్రపుచ్చాను కదా, నువ్వు ఇక లేవు. బజ్జో బజ్జో, నేను అమ్మవారిని, అమ్మను కాను, రాక్షసిని. కన్న బిడ్డల్ని కడుపున పెట్టుకున్న కసాయిదాన్ని నేను, కసాయిదాన్ని. అమ్మా, ధరణి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కన్నబిడ్డను చంపుకొని పిచ్చాసుపత్రి పాలైన ఆ రజని నీ స్నేహితురాలైనందుకు నీతో పాటు నేను విచారిస్తున్నాను. కానీ నీ పై అధికారిగా ఈ పని నీకు అప్పచెప్పక తప్పటం లేదు. రజనీతో ఇంటర్వ్యూ రికార్డ్ చేసి నువ్వు తీసుకురావాలి. ఈ పని నీ ఒక్కదానికే సాధ్యపడుతుంది. ఎలా సార్? ఆమెను ఓదార్చవలసిన నేను ఈ పని చేయగలనా? చేయాలి. చేస్తే ఒక ఆమెకే కాదు, ఆమె లాంటి అనేక మంది అభాగ్యులకు ఓదారిపోతుంది. కాదనకు. ఓకే. కంట్రోల్ యువర్సెల్ఫ్. కమాన్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా అమ్మా? తెలీదు. మీ పిల్లలు ఎక్కడున్నారు? చెప్పను. రజని, నేనెవరో తెలుసా? ధరణి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నా పెళ్లి తర్వాత నువ్వు మళ్ళీ ఇలా చూస్తున్నావు కదూ. ఏం రజని, నీకేమైంది? ఏం కాలేదమ్మా. చూసావా, నీ పెళ్లికి నన్ను పిలవలేదు కదూ. ఎలాగమ్మా పిలిచేది? నేను అసలు పెళ్లే చేసుకోలేదు. నిజంగానా? పెళ్లి నరకమని పెళ్లికి ముందే నీకు తెలిసిపోయిందా? ఎంత అదృష్టవంతురాలివి. నీకే బాధల బంది లేదు. నీకెంత స్వతంత్రం, స్వేచ్ఛ, శాంతి. నాకు తెలివితేట్లా భగవంతుడు ఇవ్వలేదమ్మా.
రజని ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. ఆవిడ మిమ్మల్ని గుర్తుపట్టింది కాబట్టి మీరు మాకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టగలరు. ప్రయత్నిస్తాను. మీ ఆయన అంత దుర్మార్గుడా రజని? ఛీ, ఎవరన్నారు? అందరిలాంటి ఆయనే. పులిది దుర్మార్గమా, పాముది దుర్మార్గమా? వాటి నైజం అది. మా ఆయన కూడా భర్తే కదా, అంతే. ప్రపంచంలో భర్తలందరూ అంతేనంటావా? కాదు కాబట్టి భార్యలందరూ నాలా పిచ్చెక్కిపోయి పిల్లల్ని చంపుకోరు. రజని, ఇదంతా ఎలా జరిగింది రజని? పెళ్లి జరిగింది ధరణి. బాధ్యత లేని భర్తతో పెళ్లి జరిగింది. ఏమిటి మావయ్య? గడ్డంగి తీసుకోవాలి. వేడేవి తీసుకొస్తాను మావయ్య. కొబ్బరికాయ తెస్తాను అత్తయ్య. వెళ్ళి త్వరగా తీసుకురా. నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా నాకు షూ వేయమ్మా. నువ్వు వేసుకోమ్మా. మా అత్తమామలకు నేను ఒక మనిషిని ధ్యాసే లేదు. నేను ఒక పని మనిషిని. రజని, ఆఫీస్ టైం అవుతుంది, రావే. ఇదిగో వచ్చేస్తున్నానే. రజనీ, అమ్మా టవల్ తెస్తున్నా. కాఫీ తీసుకొస్తానండి. చదివేస్తాను, టవల్ ఇయ్యమ్మా. ఇదిగో ఈ టవల్తో తుడుచుకోండి. ఇంతసేపా నన్ను ఎత్తురు కొట్టు. అమ్మాయి, ఇదిగో వస్తున్నా మావయ్య. ఇంతసేపా నా మోహాన పోయి. రజని, టైం అయిపోతుంది. వస్తున్నానే, 2 నిమిషాల్లో కాఫీ ఇచ్చేసి వస్తాను. శాంతి కానివమ్మా. అమ్మా, రేపు లెక్కల పరీక్ష అమ్మా. ఈ లెక్క చెప్పమ్మా. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక చెప్తానమ్మా. ఇప్పుడు నాకు ఆఫీస్ టైం అయింది కదా, మీరు త్వరగా రెడీ అవ్వండి. నాన్నగారు కాఫీ ఇవ్వాలి. షూ పళ్ళన్నీ అలా. త్వరగా త్వరగా రా రజని, కాఫీ ఇచ్చేసి వస్తానే. ఏమండి? కాఫీనా? ఏమండి? ఏ రజని, నువ్వు కూడా ఉద్యోగం అనేకపోయావా? పిల్లలేం కావాలి? ఆ నరకంలో నేను బ్రతుకున్నదే వాళ్ళ కోసం. వాళ్ళ గురించి ఆయనకు ధ్యాస లేకపోగా ఒకరోజు గొప్ప దారుణం చేశారు. ఇలా రండి, గబగబా బట్టలు సర్దుకోండి. మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం. కొత్తిల్లా? లక్డిగా పోల్లో వెళ్ళి చూశాను, అద్దెకి. అద్దెల్లా? ఇదేం కర్మండి, సొంత ఇల్లు పెట్టుకుని? ఇది ఈ ఇల్లు అమ్మేస్తున్నాగా. ఎలా అమ్ముతారండి? ఈ ఇల్లు మా నాన్నగారు నాకు ఇచ్చారు. నిజమే, కానీ అమ్మకపోతే అప్పులు ఎలా తీరుస్తాం? ఏం నాన్న, నా మాట విని ఇల్లు ఖాళీ చేద్దామే. నేను చేయను. ఇది నా ఇల్లు. పిల్లలకి ఉన్న ఒక్క ఆధారం అమ్ముకుని రోడ్డు మీద పడ్డానికి సిద్ధంగా లేను. నేను సంతకం చేయిందే అమ్మకం చెల్లదు. చూసేవటే అమ్మ, తను సంతకం చేదుట. అబ్బాయి ఇంటి మీద అప్పు చేశాడు అంటే ఇంటి కోసమే కదా. సంతకం పెట్టడానికి నిలుగుతోంది. నీ పిల్లలు బతుకుతాలే, చస్తారా? మొగుడు మీద నోరు చేసుకుంటోంది. అత్తయ్య, పెద్దవారు మీరు చెప్పవలసింది పోయి ఆయన్ని వెనకేసుకొస్తారా? మగాడు కొట్టొచ్చు గాని ఆడది నోరు విప్పకూడదా? అదిరా సంగతి. అబ్బాయి ఉద్యోగం వెలకబెడుతోందిగా. 10 మంది మగాళ్ళ మధ్య మగరాయిలో తిరగడం అలవాటైంది. ఇంకే తిరుగుబాటు చేస్తోంది. మావయ్య, ఏమే పెద్దవాళ్ళని తిరగబడుతున్నావా? అది కాదండి. నీ దిక్కులు చెప్పు. ఏమండి? బాబు, శాంతి. వద్దండి. ఏమండి? నా పిల్లలు ఏం చేయొద్దండి. నా పిల్లలు పిల్లలండి. ఏమండి? బాబు, శాంతి. సారీ, వెరీ సారీ అమ్మా. పెళ్లి కాకుండా కాలు దారి తల్లైతే ఆ పిల్లల బాధ్యత తల్లిదే అవుతుంది. ఎందుకంటే తండ్రి పరారి కాబట్టి. కానీ పెళ్ళై పిల్లల కంటే మాత్రం
ఆ పిల్లల మీద హక్కు తండ్రిదే అవుతుంది. ఇదే న్యాయం అండి? ఒకటి దుర్మార్గానికి ఆడది బలైపోయి పిల్లల్ని కంటే ఆ పిల్లల బాధ్యత తల్లిదా? లక్షణంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆ పిల్లల మీద హక్కు తండ్రిదా? ఇదేం చట్టం అండి? నీ బాధ నాకు అర్థమైందమ్మా. కానీ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం 5 ఏళ్ల వరకే పిల్లల బాధ్యత తల్లిది. కానీ మీ ఇద్దరి పిల్లలకి 5 ఏళ్లు నిండిపోయాయి. అదీ కాక నీ భర్త నీ మీద అక్రమ సంబంధం వగైరాలో అంటూ రుజువులతో సహా కేసు పెట్టాడు. అందుచేత నీ పిల్లలిద్దరినీ నీకు అప్పగించటం కుదరదమ్మా. ఐఎమ్ వెరీ సారీ. బిడ్డలు నాకు దక్కరని తీర్పు చెప్పారు. ఆ దుర్భరమైన బ్రతుకు బ్రతకడం కన్నా చావడం నయమని తీర్మానించుకున్నాను. కానీ చచ్చే ముందు నా పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కసారి వాళ్ళని దూరంగానైనా చూసిపోదామని దొంగలాగా కాంపౌండ్లోకి ప్రవేశించాను. జుమ్ బరాబర్ జుమ్ శరాబీ జుమ్ బరాబర్ జుమ్ జుమ్ బరాబర్ జుమ్ శరాబీ జుమ్ బరాబర్ జుమ్ జాము ఉఠాలే मुंह में लगा ले जामा उठा ले मुंह में लगा कर झूम 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 बराबर झूम ఆపేసే ఉంటే అడే నాన్న నిద్ర వస్తుందన్నా సంపేస్తా డేయ్ చూసుపట్రా అడే झूम बराबर झूम शराबी झूम बराबर झूम जाम उठा ले मुंह में लगा ले जाम ఎరా ఒళ్ళు బలిసిందిరా నీకు? కళ్ళు కనపడలేదా? మిమ్మల్ని ఇద్దరిని చంపిపారే అయితే మిమ్మల్ని 4 రోజుల పాటు మిమ్మల్ని చల్లో నిలబెడితే కానీ మీరు రోగం కుదరదు. చావండి. నా బిడ్డల మీద నాకు హక్కు లేదట. ఎలాగో వాళ్ళు నా దగ్గరకు చేరారో వాళ్ళని తీసుకుని ఊరొదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. అమ్మా ఆకలేస్తుందమ్మా. కాసేపు పడుకో. అమ్మా చలేస్తోందమ్మా. రండేశా గారు ఇక్కడ ఉంటారు. 203 నువ్వు వెళ్ళి చూడు. ఎస్ సార్. దాహం వేస్తుంది అమ్మా నాకు కూడా. బయట పడితే పోలీసులు నన్ను జైల్లో పెడతారు. ఆ కిరాతకుడు నా పిల్లల్ని సుఖంగా బ్రతకనివ్వడు. అందుకు నేను చేయగలిగింది ఒకటే, ఏ కోర్టు తీర్పు చెప్పలేని లోకాలకి నాతో పాటే నా పిల్లల్ని తీసుకుపోవడం. తాగమ్మా. తాగు బాబు. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వు పిచ్చిదానివి కావు, నేరస్తురాలివి కావు. తల్లివి, పిల్లల కోసం పిచ్చెక్కిపోయిన తల్లివి. కానీ ఏది పిల్లలు? ఆ పిల్లలతో ఎక్కడికో పోదామని అంత పని చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉన్నాను. నాకు ఇప్పుడు ఉరి శిక్ష వెయ్యరు, దయతలిచి యావజ్జీవ శిక్ష వేస్తారేమో. కానీ పిల్లలు లేని బ్రతుకు యావజ్జీవ శిక్ష కాదా ధరణి? మొగుడి వల్ల పిల్లల్ని కంటే వాళ్ళు మొగుడి పిల్లలే అవుతారట, నా పిల్లలు కారట. ఒక ఆడదానిగా ఎలాగైనా నేను పిల్లల్ని కనగలిగినప్పుడు ఎందుకు నాకు ముదిరిష్ట మొగుడు? సంసారం చీవాట్లు, చెప్పు దెబ్బలు, కన్నీళ్ళు, కష్టాలు, ఈ బాధల బందీ లేకుండా పిల్లల్ని కంటే అచ్చంగా నా సొంతం, మరెవరికి హక్కు లేని నా ఇష్టానికి పెంచుకోగలిగే పిల్లలకి నేను తల్లినైతే తప్ప? ధరణి, నువ్వు ఆలోచించు. పెళ్లి ఉచ్చులో చిక్కుకోకుండా పిల్లల్ని కంటే తప్ప?